నమస్తే అండ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఈ రోజు మనము ఒక DTCP అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ని చూడబోతున్నాము. అది కూడా శ్రీశైలం హైవేలో. సో ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను అంటే సిటీ నుంచి మనము శ్రీశైలం హైవేకి వెళ్తూ ఉంటే తుక్కుగూడ కన్నా ముందే వస్తుంది అనమాట ఈ సెంటర్. సో ప్రెసెంట్ మనము ఇక్కడ వైపు చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఒక ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి మనము ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ జోన్, మంచి కంపెనీస్ ఉన్నాయి. అక్కడ నా వెనకాల మీరు చూడొచ్చు వెమ్ టెక్నాలజీస్ అని కనిపిస్తోంది. అలాగే అటువైపే మనకి అదాని ఏరోస్పేస్ పార్క్ కూడా ఉంది. WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్టార్ట్ అవబోతోంది. దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉన్నాయి అక్కడికి. అండ్ అలాగే హార్డ్వేర్ పార్క్ కూడా ఉంది అటువైపు. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వే మనము మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, ఇండస్ట్రీస్ ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఎంప్లాయీస్ ఎక్కువగా వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్గా రెసిడెన్షియల్ పర్పస్ కూడా మనకి ఎక్కువగా ఫెసిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్గా ఉండబోతోంది. సో ఇక్కడ నుంచి మనం మన జర్నీని స్టార్ట్ చేద్దాము. వెంచర్కి వెళ్లేలోపు ఉన్నటువంటి హైలైట్స్ అన్ని కూడా చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. శ్రీశైలం హైవేలో కొంచెం దూరం ట్రావెల్ చేసుకుంటూ మనము తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాము. చూడొచ్చు, ఇది ఎగ్జిట్ నెంబర్ 14 వస్తుంది అనమాట. సో ఈ రోడ్ ఇవి అందరికి చాలా బాగా తెలుసు, చాలా ఫేమస్ ఈ ఎగ్జిట్ అనేది. ఎందుకంటే మనము ఇటువైపు చూసుకుంటే చూడండి, కొంగర కనాల్ ఇటు లెఫ్ట్ వెళ్తే కనుక కొంగర కలాన్ వస్తుంది. సో కొంగర కలాన్ లో మనకు తెలుసు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది ఫేమస్. అలాగే కొంగర కలాన్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఉంది. అలాగే ఇంకొంచెం దూరం మనం వెళ్ళినట్టయితే అటువైపుగా TCS ఆదిభట్ల ఉంది, ఏరోస్పేస్ సెంటర్ కూడా ఉంది. అండ్ అలాగే అమ్యూజ్మెంట్ పార్క్స్ చూసుకున్నట్లయితే వండర్లా కూడా అటువైపే వస్తుంది అనమాట. సో వండర్లా కూడా మీ అందరికీ బాగా తెలుసు. సో ఇలాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అన్ని కూడా ఉండడం వల్ల చాలా చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఈ రోడ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ అండ్ అలాగే గచ్చిబౌలిని వెళ్ళే దారి అనమాట. సో మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వే అని చెప్పొచ్చు. సో కొంగర్కలాన్కి కనెక్టివిటీ ఉండడం వల్ల ఈ జోన్ అంతా కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. ఇప్పటికే డెవలప్మెంట్ అయిపోయాయి, చాలా కంపెనీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఇంకొంచెం దూరం మనం ఇలాగే వెళ్ళినట్లయితే మనకి ECT వస్తుంది. ECT మనకు ఆల్రెడీ తెలుసు, అక్కడ చాలా వరకు ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి, కొన్ని రన్ అవుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ కూడా ECTలోనే ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి ఇక్కడ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్, బోల్డ్ అని కంపెనీస్ ఉండడం వల్ల ఎంప్లాయీస్ జోన్ అని చెప్పొచ్చు. సో మనం వెళ్ళేటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఈరోజు మనం చూడబోయేది, సో ఇది ఈ లొకేషన్ ఆ వెంచర్ కి ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. మనం ఇంకా కంటిన్యూ చేద్దాం మన జర్నీని. ఆన్ ద వేలో ఉన్నటువంటి మరికొన్ని అప్డేట్స్ కూడా చూసుకుంటూ వెంచర్ కి చేరుకుందాం. మనము శ్రీశైలం హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు మనము మహేశ్వరం దాటేసి కొంచెం దూరం వచ్చేసాము. అండ్ మాధవన్జీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సెంటర్కి మనం చేరుకున్నాము. ఇది వచ్చేసి టోటల్ 150 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉందండి. చాలా పెద్ద హెల్త్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇందులో హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, యునాని ఉంది, ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఉందన్నమాట. మెడికల్ కాలేజ్ కూడా ఉంది. డిఫరెంట్ హెల్త్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా ఇక్కడ శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇది టోటల్ 2000 కోట్ల రూపాయలతో ఇక్కడ మహాదేవ్జీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారండి. టోటల్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న సదుద్దేశంతో రన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఈ లొకేషన్లో చాలా చాలా ఫేమస్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనం చూడబోయేటువంటి వెంచర్కి చాలా చేరువలో ఉంది. వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అవుతుంది వెంచర్కి అని చెప్పొచ్చు. ఆన్ ద వేలో ఇంకేమి అప్డేట్స్ ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం, పదండి.
సో ప్రెసెంట్ మనం శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేసుకుంటూ కందుకూరు టౌన్కి అయితే వచ్చేసామండి. మీరు చూడొచ్చు కందుకూరు బోర్డు కనిపిస్తుంది. సో కందుకూరు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఫార్మా సిటీ. సో కొత్త గవర్నమెంట్ ఫార్మా సిటీని క్లస్టర్స్గా డివైడ్ చేసి ఏర్పాటు చేయబోతోందని కూడా న్యూస్ వచ్చేసింది. సో కందుకూరు దగ్గర అంటే కొంచెం దూరంలోనే ఇటువైపు మనం వెళ్తే ఆ ఫార్మా సిటీ మనం చేరుకోవచ్చు అనమాట. సో దగ్గరలో ఫార్మా సిటీ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అన్నీ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా చక్కగా డెవలప్ అయిపోయాయి. రేట్స్ అన్ని కూడా బాగా పెరిగిపోయాయి ఆల్రెడీ ఇప్పటికే. అండ్ ఈ ప్లేస్ నుంచి మనం చేరుకోబోయే కొత్త వెంచర్ ఏదైతే ఉందో చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం హైవే కంటిన్యూ అవుతుంది. అండ్ వన్స్ మనం లెఫ్ట్, సో ఈ లెఫ్ట్ సైడ్ మీరు వెళ్ళినట్లయితే కనుక ఇబ్రహీంపట్నంకి దారి వెళ్తుంది. సో ఇబ్రహీంపట్నం నుంచి మనం అటువైపు వెళ్తే కనుక సాగర్ హైవే కూడా మనకి టచ్ అవుతుంది. అండ్ వన్స్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటు ఏంటంటే బెంగళూరు హైవే కూడా మనకి టచ్ అవుతుంది. సో వీటన్నిటి మధ్య అంటే సెంటర్ లో ఉన్నటువంటి టౌన్ ఈ కందుకూరు. సో ఈ కందుకూరు టౌన్ నుంచి మన ట్రావెల్ ని ఇంకా కంటిన్యూ చేద్దాం, పదండి. కందుకూరు నుంచి కొంచెం ముందుకు వచ్చేసామండి, కర్తాల్కి చేరుకున్నాము. సో ఈ కర్తాల్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయిందండి. శ్రీశైలం హైవే మీదుగా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే గవర్నమెంట్ వచ్చేసి ఈ హైవే ఏదైతే ఉందో 2 ways నుంచి 4 ways చేసిందనమాట. సో ఫ్యూచర్లో ఇది 4 waysగా కాబోతోంది. అప్రూవల్స్ అయితే వచ్చేసాయి. అయితే మనం కర్తాల్ చూసుకున్నట్లయితే కందుకూరు నుంచి కర్తాల్ మధ్యలోనే ఫార్మాసిటీ కూడా ఉంది. కాబట్టి ఫార్మాసిటీ డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 2 ప్లేసెస్లో మనము డెవలప్మెంట్ చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇంకా మల్టీ బ్రాండ్ కంపెనీస్ కూడా ఈ కర్తాల్లో చాలా ఎక్కువగానే వచ్చేసాయి. మనకి బజాజ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ షోరూమ్స్ కావచ్చు, ఇంకా మంచి మంచి హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉండడం వల్ల మనకి ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ పీపుల్ ఇక్కడ ఉండే వాళ్ళు, ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. రియల్ ఎస్టేట్ కూడా ఈ ప్లేస్లో చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్కి మనం ఇక్కడ నుంచి జస్ట్ 5 minutesలో చేరుకోవచ్చు. సో మనం వెళ్ళిపోదాం. కర్తాల్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ చేసుకుని మనం వచ్చేసామండి కొత్త వెంచర్కి. ఇది అస్పైర్ రియాలిటీ వారి అవతార్ వెంచర్. సో ఈ వెంచర్ వచ్చేసి 24 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్ కింద. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఇది వచ్చేసి DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు డెవలప్మెంట్ వర్క్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు కనుక ప్లాట్ కొనుక్కుంటే కనుక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో మీరు ప్లాట్ కొనుక్కునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే మీకు నచ్చినటువంటి, కొంతమందికి ఉంటుంది కదా నార్త్ ఫేసింగ్ లేదంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు అనుకున్నటువంటి మంచి ప్లాట్స్ కొనుక్కునే ఛాన్స్ అనేది ఇప్పుడే ఉంటుంది. అండ్ ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే 165 square yards నుంచి 550 వరకు కూడా ప్లాట్ సైజెస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్ లొకేషన్ ఇది చూసుకున్నట్లయితే మైసిగండి టెంపుల్ చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. సో ఆ మైసిగండి టెంపుల్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి. సో అక్కడ వైపు ఉంది. సో టెంపుల్కి కరెక్ట్ వెనకాల వైపే వస్తుందన్నమాట ఈ అవతార్ వెంచర్. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మనము శ్రీశైలం హైవే నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము. శ్రీశైలం హైవే నుంచి ఈ వెంచర్కి కనెక్టివిటీ రోడ్ వేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet అండ్ 30 feet, 60 feet రోడ్స్ కూడా ఉండబోతున్నాయి. CC రోడ్స్ వస్తున్నాయి, అలాగే BT రోడ్స్ కూడా కాంబినేషన్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. సో మిగతా వాటిలో ఏంటంటే మనకి మామూలుగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కానివచ్చు, ఇలా అన్ని క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ మనకి విల్లాస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని చెప్తున్నారు. అవతార్
కన్నా ముందు అద్వైత్ అనే వెంచర్ కూడా వీళ్ళు చేస్తున్నారు. సో అద్వైత్లో కూడా చాలా మంచి ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ దాన్ని మించి అవతార్లో ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ప్లాట్స్ కొన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి లగ్జరియస్ విల్లాలో ఉంటున్నటువంటి ఫీల్ ఉండేలాగా ఎమ్యూనిటీస్ అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆస్పైర్ రియాలిటీ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి ప్రేమ్ చౌదరి గారు ఈ అవతార్ ప్రాజెక్ట్ ఇక్కడే ఏర్పాటు చేయడానికి గల రీజన్ ఏంటి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అన్ని ప్రేమ్ చౌదరి గారి మాటల్లో తెలుసుకుందాం. అవతార్ కడతాల్ లొకేటెడ్ ప్లేస్ శ్రీశైలం హైవే నుంచి ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 2.53 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. దీని స్పెసిఫిక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది హిల్ టాప్ ఏరియా. బేసిక్ గా ల్యాండ్స్కేపింగ్ అన్ని చోట్ల మనకు నార్మల్ ల్యాండ్స్ ఉంటాయి. ఇది హిల్ మీద తీసుకున్నాం. దీని ముందు మైసిగండి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఇది హిల్ అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ విజువల్ గా కూడా చూస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొడక్ట్ కి సంబంధించిన విషయం చెప్పాల్సింది ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే బేసిక్ గా ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మనకు పాయింట్. ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ కదా. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇటు నుంచి ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి. అప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నట్టు. ఒక మ్యాన్షన్ కాస్ట్ 30 crores ఉంది ఇక్కడ సిగ్నేచర్. తర్వాత మ్యాక్ ప్రాజెక్ట్స్, రామ్కీ డెవలపర్స్, కావూరి హిల్స్, ఇలా డిఫరెంట్ కొత్త ప్రాజెక్ట్స్ 32 విల్లా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఈ రోడ్లో. సో మీరు ఒక 20 years 15 years బ్యాక్ వెళ్తే ఇది ఏమీ లేదు. రాబోయే 5 yearsలో అబ్నార్మల్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ. ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ, ఇప్పుడు ఇటు ఫార్మా సిటీ, ఎంప్లాయ్మెంట్ విపరీతంగా రాబోతుంది. సో మీకు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దీస్ ఆల్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంటర్లీ రిలేటెడ్. సో దట్స్ వై వీ హ్యావ్ చూజన్ దిస్ ప్లేస్. 2017 నుంచి మేము ఈ ప్లేస్లో ఉన్నాం. ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 68 acres to 70 acres మధ్యలో ఉంది. ఇది కూడా డిటిసిపి కిందకు వస్తుంది. యాక్చువల్గా హెచ్ఎండిఏలో ఇచ్చే ప్రొవిజన్స్ అన్ని డిటిసిపిలో ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు కందుకూరు అవతల మీకు 3 crores 4 crores 5 crores తక్కువగా మీకు ల్యాండ్ లేదు. సో ఒక కామన్ మ్యాన్ పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మినిమం 30 lakhs 40 lakhs అవుతుంది 200 గజాలు. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే కొంచెం ల్యాండ్ అందుబాటులో ఉంది. సో మేము ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అబోవ్ మిడిల్ క్లాస్కి సంబంధించినవి. సో బిలో మిడిల్ క్లాస్కి కూడా అబోవ్ మిడిల్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టే ఆస్పైర్ రియాలిటీ అవతార్. ఆస్పైర్ రియాలిటీ వారి అవతార్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు కంపెనీ ప్రతినిధి అరవింద్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఆస్పైర్ రియాలిటీకి ఒక యూనిక్నెస్ ఉందండి మా కంపెనీకి. వచ్చేసి మనం ప్రైమ్ ఎమ్యూనిటీస్ అనేది అద్వైత్ నుంచి స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ప్రైమ్ ఎమ్యూనిటీస్ మనం అక్కడ అద్వైత్లో ఎలా డెవలప్మెంట్ చేసాం అనేది ఒక వీడియోలో చూపించాము ఇంత ముందుకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అవతార్లో వచ్చేసి మనం ఆస్పైర్ రియాలిటీ అవతార్ ప్రాజెక్ట్లో వచ్చేసి మనము అక్కడికంటే ఇంకా బెటర్ ఎమ్యూనిటీస్ తోటి మనము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంజాయ్ చేసే విధంగా ఈ వెంచర్ అనేది డెవలప్ చేస్తున్నామండి. ఈ వెంచర్లో వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి 70 acres వచ్చినప్పుడు మనకు యాంఫీ థియేటర్ ఇస్తున్నాము. 15,000 square feet క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్లో కూడా మనము ఒక 10 guest rooms ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము, యోగా జిమ్ హాల్ ఇస్తున్నాము, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్కై పార్టీ జోన్ ఉంటుంది, అండ్ మసాజ్ చైర్ కార్నర్ ఒకటి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ సైట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. వర్క్ ఫ్రమ్ సైట్ ఏంటంటే మనం ఎవరైనా ఎంప్లాయీస్ ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు అతను వచ్చేసి మనకు వర్క్ చేసుకుంటాడు. బిఫోర్ కరోనా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు కదా, జస్ట్ మనకు ఇప్పుడు అనేది వర్క్ ఫ్రమ్ సైట్ అనేది కూడా మనం ఒకటి కోవర్కింగ్ జోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి బాస్కెట్బాల్ అండ్ టెన్నిస్ కోర్ట్ ఇస్తున్నాము, షటిల్ కోర్ట్ ఒకటి, అండ్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్ ఇస్తున్నాము, ఒకటి ఫిష్ పాండ్ ఇస్తున్నాము, బతుకమ్మ పాండ్ ఒకటి ఇస్తున్నాము, ఒకటి శివాలయం టెంపుల్ కూడా మనం ఇక్కడ కడుతున్నామండి. ఇక్కడ ఒక డిటిసిపి లేఅవుట్లో మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేసే విధంగా మనం ఇక్కడ చేస్తున్నామండి. ఒక విల్లా ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ కంటే బెటర్గా మనం మన డిటిసిపి లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో మనం ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనం ఒక లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్లో ప్లాట్ తీసుకోవాలనే కోరిక వాళ్ళది అనేది తీర్చడం కోసం మనము ఈ ప్రాజెక్టు చేపట్టామండి. సో అవతార్ ప్రాజెక్ట్ మనం చూస్తున్నామండి. ORRకి RRRకి మధ్యలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా అఫోర్డబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కంపెనీ కేవలం 165 గజాల ప్లాట్ని 19 లక్షలకే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇంత తక్కువ అమౌంట్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో ప్లాట్ మీరు కూడా కొనాలి అనుకున్నట్టయితే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి తప్పకుండా కాల్ చేయండి. సో ఇది ఈరోజు మనము అవతార్ వెంచర్ గురించి తెలుసుకున్నాము. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను. మరొక మంచి వెంచర్తో ఇలాగే మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బాయ్. అండి అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గంటకి కొట్టండి. థ్యాంక్ యూ.